హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? టుడే స్పెషల్ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా చేప ముక్కలు తీసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు శుభ్రం చేసిన చేప ముక్కల్లోని కొద్దిగా పసుపు, తగినంత కారం, చేపల మసాలా, ఉప్పు ఇవన్నీ వేసుకుని శుభ్రంగా చేప ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయలు వేగినాయి లేదో చూద్దాం. ఉల్లిపాయలు వేగినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు కారం కలిపిన చేప ముక్కలన్నిటిని ఇందులో వేసుకోవాలి. చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేద్దాం. అది 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ లోపల చింతపండు నానబెట్టుకుందాం. అది కొద్దిగా ఉడికినాక చింతపండు పులుపు కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుపు వేసాక ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఒకసారి చూద్దాం. చూసారు కదా, పులుసు అన్నది బాగా మరుగుతుంది. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ముందే వేస్తే బాగా మెత్తగా అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వేసుకుంటే పులుసులో బాగా టేస్ట్ అన్నది ఉంటుంది. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూసారు కదా, ఆల్మోస్ట్ పులుసు అన్నది దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.